హే వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో గైస్. సారీ గైస్, వీడియో కాస్త లేట్ అయ్యింది. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిర్ కూలర్ అనేది తయారు చేస్తున్నాం. సో దానికోసం మేకర్ బజార్ నుంచి ఒకటి ఆర్డర్ చేశాను అనమాట. ఇది ఆర్డర్ లేట్గా వచ్చింది. సో గైస్, ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో దీన్ని అన్బాక్సింగ్ చేసేలోగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఇది ఛార్జింగ్ మోడ్యూల్ అనమాట. దీన్ని ఎందుకు తెచ్చానో నాకే తెలుసు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. సో గైస్, దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాం. సో గైస్, నెక్స్ట్ ఏంటంటే పవర్ బ్యాంక్ మోడ్యూల్ అయితే తెప్పించాను అనమాట. ఎందుకంటే ఆ ఎయిర్ కూలర్ అయితే 5 వోల్ట్ మీద రన్ అవుతుంది. సో అందుకనేసి పవర్ బ్యాంక్ మోడ్యూల్ అనేది తెప్పించాను. సో గైస్, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మన మెయిన్ ఎయిర్ కూలర్ మోడ్యూల్ అయితే ఓపెన్ చేద్దాం. సో గైస్, ఇదే అనమాట ఎయిర్ కూలర్ మోడ్యూల్. అండ్ ఇది వచ్చి 5 వోల్ట్ DC మీద రన్ అవుతుంది. అండ్ దీన్ని బ్యాటరీతో కూడా రన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్ ఇదనమాట. సో గైస్, ఇది ఎలా వర్క్ అవుతుందంటే వాటర్ని ఫాగ్ లాగా స్ప్రే చేస్తుంది అనమాట. ఆ ఫాగే మనకి చల్లగా ఉంటుంది ఆ గాలి. అండ్ గైస్, ఇది వచ్చి స్పాంజ్ అనమాట. ఈ స్పాంజ్లోకి నీళ్లు పోయాలి. ఆ నీళ్ళు పోసిన తర్వాత ఈ స్పాంజ్ని ఎత్తుకొని ఇక్కడ పెట్టినామంటే ఆ వాటర్ ఫాగ్ లాగా స్ప్రే చేస్తుంది. ఆ స్ప్రే వచ్చినప్పుడే మనకి చల్లగా కూల్గా ఉంటుంది అనమాట. సో గైస్, ఇదే గైస్ మేకర్ బజార్లో నేను ఆర్డర్ చేసింది. సో గైస్, ఇప్పుడు మనం ఈ మినీ ఎయిర్ కూలర్ని అయితే తయారు చేసేద్దాం. సో గైస్, ఇది వచ్చి మినీ బ్లూటూత్ మోడ్యూల్ అనమాట. ఇది ఎందుకు తీసుకున్నానంటే బ్యాటరీకి ఛార్జింగ్ చేయడానికి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్డరింగ్ చేయాలో రండి చూద్దాం. సో గైస్, బ్యాటరీ అయితే సాల్డరింగ్ అయితే చేసాం. ఇప్పుడు ఏదైనా చిన్న మూత లాంటిది తీసుకోండి. ఎందుకంటే మనం అన్నీ అందులోనే ఫిక్స్ చేయబోతున్నాం. అండ్ దానికి ఒక చిన్న హోల్ అయితే చేయండి. ఆ హోల్కి పైప్ ఫిక్స్ చేయాలి. ఎందుకంటే స్పాంజ్ ఆ పైప్లోనే ఫిక్స్ చేసి అందులో వాటర్ పోయాలి కాబట్టి. సో గైస్, ఇప్పుడు మనం మదర్ బోర్డ్ అయితే దాంట్లో ఫిక్స్ చేయాలి. సో గైస్, ఇప్పుడు దాన్ని మనమైతే రిమూవ్ చేయాలి. ఆ ఛార్జింగ్ మైక్రో USB ఛార్జింగ్ అయితే రిమూవ్ చేయాలి. ఎందుకంటే అది 5 వోల్ట్ మీద రన్ అవుతుంది కాబట్టి మనం ఆ 5 వోల్ట్ తీసి ఓన్లీ ఒక మినీ బ్యాటరీతో రన్ అయ్యేలాగా మనం తయారు చేస్తున్నాం. సో అందుకు మనం ఈ మైక్రో USB తీసేయాలి. సో ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేసేద్దాం. సో గైస్, దాన్ని అయితే రిమూవ్ చేసాం. ఇప్పుడు దాని ప్లేస్లో బ్యాటరీ వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దాన్ని సాల్డరింగ్ చేద్దాం రండి.
సో గైస్ టోటల్ ఫిక్స్ చేసేసాను అనమాట. ఇప్పుడు మనం లోపల మదర్ బోర్డ్ అని ఫిక్స్ చేయాలి. సో ఇప్పుడు మనం లోపల మదర్ బోర్డ్ ఎలా ఫిక్స్ చేయాలో రండి చూద్దాం. గైస్ అన్ని లోపల ఫిక్స్ చేసాను. ఇప్పుడు మనం దీన్ని టెస్టింగ్ చేద్దాం. అండ్ గైస్ ఈ హోల్ ఎందుకు పెట్టానంటే మనం ఈ హోల్లో నుంచి దానికి వాటర్ అయితే పోసుకోవాలి. సో అందుకే మనం దీనికి హోల్ అయితే చేసాం. సో మీరు అడగచ్చు అంత చిన్న హోల్లో వాటర్ ఎలా పోస్తారు అనేసి. సో గైస్ నేనైతే ఒక ఇంజెక్షన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇది మెడికల్ షాప్లో సంథింగ్ ఒక 10 ఎంత ఉంటుందన్నమాట. సో మనం దీన్ని ఇంజెక్షన్లో వాటర్ తీసుకొని మన కూలింగ్ మిషన్లో అయితే ఇంజెక్షన్ చేయాలి. సో గైస్ మన కూలింగ్ మిషన్లో వాటర్ ఇంజెక్షన్ చేసిన తర్వాత కాసేపు ఛార్జింగ్ పెట్టాలి. అండ్ ఛార్జింగ్ ఒక 5 minutes తర్వాత దీన్ని ఆన్ చేద్దాం. A few moments later. సో గైస్ ఇప్పుడు ఛార్జింగ్ అయితే తీసేస్తున్నా. సో గైస్ ఇప్పుడు దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ ఎక్కడ ఉందో చూద్దాం. సో గైస్ ఇది వచ్చి ఆన్ ఆఫ్ అనమాట. అండ్ ఇది వచ్చి ఛార్జింగ్ ఇన్పుట్. అండ్ ఇక్కడ మినీ చిన్న స్విచ్ అయితే ఫిక్స్ చేశాను. అండ్ ఇదే అనమాట కూలింగ్ స్ప్రే ఆన్ ఆఫ్ బటన్. సో ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం అసలు ఇది ఎలా పనిచేస్తుందో. సో గైస్ ఏంటి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? ఆ బ్యాక్గ్రౌండ్లో ఫాగ్ అయితే కనిపించడం లేదు, అందుకే అనమాట కొంచెం డార్క్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకున్నా. సో గైస్ ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఏ రియాక్షన్ ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. సో ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను. సో గైస్ మీరు చూస్తున్నారు కదా వాటర్ని ఫాగ్ లాగా ఎలా అయితే స్ప్రే చేస్తుందో. అండ్ ఈ ఫాగ్ అయితే చల్లగా కూల్గా ఉంటుంది అనమాట. మరీ ఎక్కువ కూలింగ్ అయితే ఉండదు, జస్ట్ లైట్గా చల్లగా అయితే ఉంటుంది. ఏసీ రేంజ్లో అయితే ఉండదన్నమాట ఇది. సో గైస్ మనమైతే ఫ్యూచర్లో ఇలాంటివి ఒక 10 బిగ్గెస్ట్ ఎయిర్ కూలర్ అయితే తయారు చేద్దాం. ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ చూడండి ఇది వాటర్ని ఏ విధంగా స్ప్రే చేస్తుందో. అండ్ దీంతో RGB లైట్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేస్తున్నా, ఇందులో RGB లైట్స్ కూడా ఉన్నాయి. సో గైస్ చూసారు కదా ఇది అనమాట ఈరోజు ఎక్స్పెరిమెంట్. సో గైస్ దీన్ని ఒక 10 తయారు చేసి ఒక ఫ్యాన్ కూడా యాడ్ చేద్దాం. సో ఆ వీడియో మిస్ కాకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలాగుందో లైక్ చేయండి. సో ఆల్రైట్ గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఓకే బాయ్ బాయ్.